దేవర ట్రైలర్ చూసారా? నా అసలు దాన్ని ట్రైలర్ అంటారా? నిజంగా సెకండ్ ట్రైలర్ చూస్తుంటే మంచమో పడుకొని చూస్తున్నాను నేను. ఒకసారి లేచి కూర్చుని పోయాను. అంత ఎఫెక్టివ్ చూపించాడు ఆ డైలాగ్స్. కానీ భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం రావాలంటే దేవరా ట్రైలర్ చూడాలి, మొత్తం సినిమాయే చూడాలి. ఆ ట్రైలర్లో ఉన్న చెప్తాను. ఇంకా అయితే ఆ సముద్రం ఎరుపెక్కడం ఏంటన్నా, నరకడం ఏంటన్నా, అసలు ఏంటన్నా ఏ సినిమాలో లేదు ఇంత ఎఫెక్ట్, ఇంత బీజిఎం, ఇంత సినిమా లెవెల్స్. నిజంగా బాహుబలి రికార్డులో కూర్చుంటుంది వెళ్ళి. ఎంత అసలు ఎన్టీఆర్ని ఎలా చూపించాడంటే, ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్, ఇప్పుడే ఎన్టీఆర్ ఎలా ఎంత చేంజ్ అవ్వరు భయ్యా. ఒక హీరో కావాల్సింది అదే కదా, డెడికేషన్, బాడీ పికప్, డైలాగ్ డెలివరీ, సింగిల్ టేక్ ఆర్టిస్టు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్లో డైలాగ్ చెప్పి మొగోడు ఒక్కడే, అది ఎన్టీఆర్ మాత్రమే. చెప్తున్నాను కదా. ఇంకోటి ఉంటుంది, సముద్రం ఎక్కాలా, సముద్రం వేలాలా. ఏం ఎక్కుతాడు భయ్యా, ఏం వెళ్తాడు భయ్యా? నిజంగా ఇండస్ట్రీని మాత్రం వెళ్తాడు. సముద్రం ఎక్కడం, సముద్రం ఏలడం కాదు, కానీ ఇండస్ట్రీని అయితే ఈ సినిమాతో అయితే ఏళ్తాడు. నిజంగా కూర్చుంటాడు. ఇంకా ఆ రికార్డులు కానీ అసలు ట్రైలర్ చూస్తుంటేనే నాకు అదొక, ఇప్పుడు కూడా ఇట్లా చూసారా అంతలా అనిపించింది నాకు. ఏం చూపించాడు భయ్ నిజంగా. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాను. మీరు ట్రోల్స్నే పడుకుని ఎవడన్నా పెడతాడు కామెంట్లు, నేను 150 కామెంట్లు పెడతాను. దమ్ము ఉంటే నీ డబ్బులు పెట్టి టికెట్ కొట్టి సినిమా చూడు. అంటే ఓటీటీలు ఉన్నాయి కదా, ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, నువ్వు వచ్చేసి ఎవడన్నా సరే ఏదన్నా చేద్దాం, ఏదైనా కామెంట్ పెట్టి ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవడన్నా సరే ఎవడన్నా దొరికాడంటే మాత్రం నేను చెప్పగలదు, దేవరలో ఇంత కత్తి ఉంది. ఆల్రెడీ థియేటర్లు బయట ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారు, వేసేస్తారు అంతే. ఇంకా సముద్రం ఎరిపెక్కడం కాదు, థియేటర్లో సీట్లు ఎరిపెక్కుతాయి. అంత దారుణంగా ఉంటుంది అనమాట. చూసుకుంటే లాస్ట్ లో ఆ మ్యూజిక్ ఇచ్చిన స్టెప్ వేస్తారు. ఆ మ్యూజిక్ చెప్తున్నాను కదా భయ్యా, అదొక ఏమో, అది ఒక ఎంటర్టైన్మెంట్. నాకైతే ఊపు వచ్చింది భయ్యా. ట్రైలర్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలిపోతుంది, నాకు మాత్రం ఊపు వచ్చింది. అంతా పడుకున్న వాళ్ళు లేచి డ్యాన్స్ చేశానంటే ఇంకేం చెప్తావు. మాస్ మ్యూజిక్, ఒక చుట్టమల్లే చుట్టేసారే సాంగ్ని చాలా విధాలుగా ట్రోల్ చేశారు. అక్కడి నుంచి తెలుసు నాకు, కానీ కామెడీ చేద్దామని అక్కడి నుంచి తెచ్చారని, శ్రీలంక నుంచి తెచ్చారని అన్నారు. శ్రీలంక కాదు, ఎక్కడి నుంచి అన్నా తెస్తారు. ఏంటి మీరు ఇప్పుడు ఏంటి ఆచార్య అలా చేశాడు, ఇది కూడా కొరటాల శివ పోగొడతాడు అనేసి అంటున్నారు. డైరెక్టర్కి ప్రతి ఒక్కడు ఇట్టు కొట్టేస్తే ఇంక ఇండస్ట్రీ ఎందుకు? ఇట్లు ఉంటుంది, ఫ్లాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక ఫ్లాప్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ట్రోల్ చేద్దాను ఒక్కొక్కరు ట్రోల్ చేస్తున్నారు. కొరటాల శివ గారు అంతకుముందు ఇట్టు కొట్టారు. ప్రతి డైరెక్టర్కి ఇట్టు ఉంది, ఫ్లాప్ ఉంది. ప్రతి డైరెక్టర్ ఇట్టే కొట్టాలని రూల్ ఏం లేదు. అందరికీ ఇట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, యావరేజ్లు ఉంటాయి. కానీ కథను బట్టి వెళ్తుంది సినిమా. నిజంగా ఇదైతే మనసు పెట్టి తీశానని చెప్పాడు కొరటాల శివ గారు నిజంగా ఒక ఇంటర్వ్యూలో.